హలో అండి విజ్ఞాన్ గారు. ఈ మధ్య కాలంలో పరువు హత్యలు మనం చూస్తూనే ఉన్నాం. ఏంది జరుగుతుంది? ఎందుకు ఇన్ని పరువు హత్యలు అంటుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి. కొన్ని ఒప్పుకుని పెళ్లి చేశారనుకోండి, ఇప్పటికీ గ్రామ బహిష్కరణ చేస్తున్న వాళ్ళు, లేకపోతే కుల బహిష్కరణ చేస్తున్న పెద్దలు కూడా ఉన్నారు. అది నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయినా సరే, ఆ బహిష్కరణ నుంచి తప్పించుకోలేకపోతున్నారట. అలాంటి సంఘటన ఒక దగ్గర జరిగింది. ఏంటా వివరాలు? ఒడిస్సాలో మాజీ మంత్రి ఈయన, మాజీ ఎంపీ మాగి ప్రదీప్ మాగి. తనేంటంటే సుశ్రీ సంగీత అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రీసెంట్లీ. వీళ్ళది బాత్రా తెగకు చెందిన వాళ్ళంట, గిరిజన తెగకు చెందిన వాళ్ళు. ఈ గిరిజన తెగకు చెందిన ఈయన, ఆ సుశ్రీ సంగీత ఒక బ్రాహ్మణ్. ఆ బ్రాహ్మణ్ని పెళ్లి చేసుకొని ఇక్కడికి వస్తావట్రా నువ్వు, ఎంత అపచారం ఇది, ఎంత పాపం చేసావు నువ్వు, బహిష్కరించండి వీడిని అని చెప్పేసి వాళ్ళ కులం నుంచి బహిష్కరించేశారు. ఇప్పుడు వాళ్ళ కులం అంటే ఆ ఏరియా మొత్తం వాతెగ వాళ్ళే ఉంటారు. వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు. పెదరాయుడులో చూసాంగా, గ్రామ బహిష్కరణ చేస్తే వాళ్ళకి మాట్లాడొద్దు, హెల్ప్ చేయొద్దు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అంతే, అలాంటి బహిష్కరణకి నాకు గురయ్యాడు. ఇది ఓవరాల్గా జరిగింది. మనం మామూలుగా సినిమాల్లో చూస్తాము, ఎవరు మన శంకరాభరణం శంకర శాస్త్రి ఆయన ఉన్నాడుగా, ఆయన ఉండే సినిమాలు ఎలా ఉంటాయంటే అగ్రహారానికి సంబంధించి చాలా గట్టిగా ఉంటాడు. బ్రాహ్మణులు అని. బయటవాడు ఎవడైనా నాన్ వెజ్ తెచ్చినా మహాపాపం అంటారు, వేరే అమ్మాయిని తెచ్చినా యాక్సెప్ట్ చేయరు, అగ్రహారం నుంచి వెలివేస్తున్నాం పోండి మిమ్మల్ని అని చెప్పేసి అలాంటి సినిమాలు చూసాం సినిమాలలో. ఇకపోతే పెదరాయుడు లాంటి సినిమాలు ఏంటంటే ఆ గ్రామంలో నుంచి బహిష్కరణ. గ్రామ బహిష్కరణ ఎందుకు చేస్తారు అంటే, ఏ కులమైన పర్ల వాళ్ళకి గ్రామంలో ఎవడన్నా చెడు చేసేవాడు ఉన్నాడు, అంటే ఇళ్లలో దొంగతనాలు చేసేవాడు, గ్రామానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, చెడు చేయకూడదు వాడు. అంటే ఎవరైనా అమ్మాయిని చెరిచినా, లేకపోతే ఎవడన్నా చంపినా, కొట్టినా, తిట్టినా, దొంగతనాలు చేసినా, ఇంకేమైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే వాడిని గ్రామం నుంచి వాడితో పాటు వాడి కుటుంబాన్ని కూడా వెళ్ళేస్తారు. ఆ కుటుంబాన్ని దగ్గరికి ఎవరు రావద్దు, పోవద్దు, వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళ మొహాలు చూడొద్దు, వాళ్ళ గుడ్లలోకి గోపురాల్లోకి రానివ్వద్దు, పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పిలవద్దు. ఇలా ఉంటాయి. మనం ఆ సినిమాలో చూసినట్టు ఆవిడ దాహం అని పడిపోతే మెట్ల మీద ఎవరికి చూసిపోతారే తప్ప, అంటే ఆమెకు నీళ్ళు ఇస్తే వీళ్ళని కూడా బహిష్కరిస్తారని. రేపటి రోజు ఇదే మెట్టు మీద నేను కూడా దాహం అంటే నాకెవడు నీళ్ళు పోయాడు, ఎందుకంటే మంచిది, ఆ నీళ్ళతో మనకెందుకు, పోదాం. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే గ్రామంలో ఏంటంటే వాడు చెడు చేస్తే ఇలాంటివి ఉంటాయి. ఆ చెడు చేసినోడితో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా శిక్షిస్తారు, అయ్యో పాపం అనిపిస్తుంది. ఇక్కడ అసలు వీడు చెడు చేయాలా, మంచి చేయాలా, ఏమీ చేయాల, పెళ్లి చేసుకున్నాడు అంతే. వీళ్ళ కులానికి సంబంధించినటువంటి అమ్మాయి కాకుండా వేరే. సరే పోనీ బ్రాహ్మణులు అలా చేశారు అంటే వాళ్ళు నాన్ వెజ్ తినరు స్ట్రిక్ట్గా, అవతల 2 చేపలు పట్టుకొని వస్తే వాళ్ళకి ఒళ్ళంతా తేలు బారినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమైనా అన్నారంటే పర్లా. బ్రాహ్మణ అమ్మాయి వస్తే పద్ధతి గల అమ్మాయి కదా వచ్చింది, వీళ్ళు ఎందుకు బహిష్కరించారు నాకు ఇప్పటికి అర్థం కాదు. ఇంకొక విషయం కూడా ఉంటది, సాధారణంగా అగ్ర కులాలలో, అన్ఫార్చునేట్లీ మనం మాట్లాడద్దు, బట్ సమాజంలో ఉన్న దాని గురించి మాట్లాడదాం. అగ్ర కులాలలో ఎవరైనా తక్కువ క్యాస్ట్ గా పరిగణించబడుతున్న వాళ్ళను పెళ్లి చేసేసుకున్నారు, లేకపోతే తీసుకొస్తే అప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ అక్కడ అతను ఒక దళితుడు, లేకపోతే ఒక గిరిజన యువకుడు, అగ్రవర్ణానికి సంబంధించిన ఆమెనే కదా పెళ్లి చేసుకున్నారు. అదే ఇక్కడ అది కూడా నాట్ యాక్సెప్టబుల్. మా కులం మా కట్టుబాట్లు మాకు ఉంటాయి, నువ్వు అగ్రము గిగ్రము అనేది నువ్వు అనుకుంటున్నావు అంతే. మాకు సంబంధించి మా కులమే పెద్దది, పెద్దదో చిన్నదో వాట్ ఎవర్, మాకు సంబంధించి వేరే వాళ్ళు ఆగకూడదు. వీడు పెళ్లి చేసుకుంటే ఇక్కడిక్కడే వాళ్ళ కూతుర్నో వీళ్ళ కూతుర్నో చేసుకోవాలి, బయట నుంచి చేసుకురాకూడదు, వెలివేత. ఇప్పుడు ఎందుకు పరువు హత్యలు అవుతున్నాయో తెలుసా? బయట పరువు వాడికి ఎక్కడ పోతుంది అంటే కుల సంఘాల్లో పరువు పోతుందని ఫీల్ అయ్యే వాడు పరువు హత్యలు చేస్తున్నారు. కుల సంఘాలు సరిగ్గా ఉంటే ఇవి ఏమి ఉండవు. మా కులమే. నేను చాలాసార్లు చూసా బయట కూడా. ఇప్పుడు అమ్మ అంతేందుకు, ఖైరతాబాద్ నుంచి నువ్వు స్టార్ట్ అవ్వు, అమీర్పేట వరకే రా, ఆగిపో అక్కడే, నీకేమేమి చూపిస్తుంది తెలుసా? అమీర్పేటలో కమ్మ సంఘం ఉంది, ఖైరతాబాద్ దగ్గర పేరిక భవన్ ఉంటుంది, ఇంకా మధ్యలో ఒక 2, 3, 4, 5 రకాల ఏవేవో వచ్చాయి. నిమ్స్ హాస్పిటల్ చుట్టుపక్కల కూడా ఎవరి కులానికి సంబంధించిన సత్రాలు వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు నిమ్స్లో నీకు సంబంధించిన వాళ్ళు ఎవరో మీ ఇంట్లో వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యారు. నువ్వు రాత్రిపూట వాళ్ళ బాగోగులు చూసుకోవాలి, టైంకి వాళ్ళకి ఫుడ్ గిడ్డు ఇవ్వాలి. నువ్వు ఇంటికి వెళ్ళి రావడం నీకు ఇబ్బంది, ఊరి నుంచి వచ్చావు,
నువ్వేం చేయాలి, ఎదురుగా ఉన్న హాస్టల్స్ లైక్ హోటల్స్లో ఎక్కడో ఉండాలి. సత్రాలు ఏమైనా ఉంటే చూస్తావు, మీ కుల సత్రంలోకి వెళ్తావు నువ్వు మళ్ళీ. నీకు వేరే వాళ్ళ హెల్ప్ కూడా అవసరంలా. కానీ ఇప్పుడు కమ్మ సంఘాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఓన్లీ ఆ క్యాస్ట్ వాళ్ళు మాత్రమే కాదు, వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కాకపోతే డిస్కౌంట్లో డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు అక్కడ ఎగ్జిబిషన్స్ అవుతాయి. ఎప్పుడు రెగ్యులర్గా ఒక ఆయన చేస్తూ ఉంటాడు, ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయన చేస్తాడు. మిగతా వాళ్ళు ఎవరైనా నార్త్ వాళ్ళు వీళ్ళు వెళ్తే వాడు ఎక్కువ ఛార్జ్ చేస్తారు, ఈ వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి తక్కువ ఛార్జ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే మాత్రం కొంచెం ఏవో ఉంటాయి రాయితీలు, మిగతా వాళ్ళకి మాత్రం ఆ డిస్కౌంట్లు వర్తించవు. ఇవ్వాలంటే ఇవ్వచ్చు, పెద్ద విషయం కాదు. ఇది బాగుంటుంది సత్యసాయి నిగమాగమం ఉంది ఇప్పుడు అదే కదా, అనబోతున్నాను నేను. దాంట్లో పాపం వాళ్ళు క్రిస్టియన్స్కి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అవును, అదే అంటున్నా. అందులో బైబిల్ స్టోరీలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఉమ్. అన్ని రకాల కులాలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అందరూ బాగానే ఉన్నారు. దాంట్లో స్కూల్ ఫంక్షన్లు అన్నీ అవుతాయి. పెట్టింది ఆ ట్రస్ట్ వాళ్ళు అయి ఉంటారేమో తప్ప ఏదో ఒక కులానికో ఒక మతానికో పరిమితం చేయరు. కాకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అంటే కాస్త డిస్కౌంట్లు ఉంటాయి. సాయి డివోటీస్ అవును. అనుకో, వాళ్ళకేవో కొన్ని రాయితీలు ఉంటాయి అంతే. పెద్ద విషయం కాదు. వాళ్ళు మిగతా వాళ్ళు రాకూడదు, అవును, అసలు అలాగే. అడుగు పెట్టకూడదు అనేది లేదు. సరే, ఇప్పుడు నా కమ్మవాడే పెళ్లి చేసుకున్నాడు, వాడికి ఇంకొక లోమంలో వాళ్ళ ఫ్రెండ్ అయి ఉంటాడు, పెళ్ళికి పిలవద్దా వాళ్ళని అసలు? రావద్దు అంటారేమో. మరి అలా ఎలా? ఈ ఐడియా రాలేదు నాకు. అదే కదా, చేసుకున్న వాళ్ళు పక్కన పెట్టి ఆ. వచ్చే వాళ్ళు కూడా దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు అంటే ఎలా? ఉండాలని ఏం లేదు కదా, అందరూ వస్తారు. సో ఈ కుల పట్టింపులు అనేవి ఉండకూడదు. పైగా అతనేమి చిన్నతను కూడా ఏం కాదనుకుంటా కదా ఎంపీ. నువ్వు ఎంపీవి అయితే నాకేంటి, ఇంకెవరైతే నాకేంటి, మాకు అనవసరం అది. ఇప్పుడు అదే నేను అనబోతున్నా. కులానికి సంబంధించి మన మతానికి సంబంధించి నువ్వు పెద్ద కలంకం తెచ్చావు, చేయకూడని పని చేసావు. అసలు మేము తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థం అసలు కావట్లేదు. ఎంపీకే అసమానత అనేది ఒక్కొక్క రకంగా చెప్పండి పెనుభూతంగా ఎదుర్కోగల పరిస్థితి వచ్చింది అని అంటే సామాన్యుల పరిస్థితి వాడి ఏంటి? పరిస్థితి ఎంత? ఇప్పుడు ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళు వీళ్ళు చెప్పుకోరు, ఇంకా అసలు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండే వాళ్ళు ఉంటారు. ఉమ్. కుల సంఘాలు స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి మనిషి కుల పట్టింపుతో పరువు హత్యలు చేస్తున్నాడు. అండ్ ఇంకొకటి పోలీస్ వ్యవస్థ ఉండింది, ఉమ్. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఇది ఎక్కడో వేరే వేరే దేశం కూడా కాదు, మన పక్కనే ఉంది. ఇప్పటికీ చిన్న పెద్ద కూడా లేదు. కానీ వీళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బేసిక్గా మనిషిని మనిషి గౌరవిస్తే చాలు, నీకు ఎప్పుడైనా సరే వాళ్ళే సహాయం చేస్తారు. చూద్దాం. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అంతే. ఇప్పుడు ఆ నలుగురు సినిమా కూడా అంతే కదా, మనకు కళ్ళ ముందు నలుగురు వర్గాల వాళ్ళు ఆయన పాడి మోసిన వాళ్ళు. అవును, సో ఇట్లా ఉంటాయి డిఫరెంట్. మనిషి మారాలమ్మా, మనిషి మారకపోతే ఇవన్నీ అవ్వవు. కష్టం. థ్యాంక్ యూ సో మచ్.